జగన్కి భద్రత ఏం తీసేయలేదు. ప్రతిపక్ష నాయకుడికి ఎంత భద్రత ఉంటుందో అంత భద్రత ఇచ్చాము, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇది మొన్నటిదాకా ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి మాట. ఇప్పుడు తాడేపల్లి పోలీసులు జగన్ కార్యాలయానికి నోటీస్ ఇచ్చారు. ఏమని? వాళ్ళ కార్యాలయం ఎదురుగుండా తగలబడ్డటువంటి ఆ మంటలకి సంబంధించి మీ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, అక్కడ కార్లు నిలిపింది ఎవరు, ఆ కార్లకు సంబంధించిన నెంబర్లు ఏంటి అన్నటువంటిది. ఇది వినడానికి విచిత్రంగా లేదా? ఇప్పుడు సాధారణంగా సెక్యూరిటీ ఉందనుకోండి, ఆ వచ్చే కార్ల నెంబర్లు ప్రభుత్వమే నోట్ చేసుకుంటారు, పోలీసులే నోట్ చేసుకుంటారు. ఇక్కడ ఆ సెక్యూరిటీ తీసేసినట్టేగా అప్పుడు దాని ప్రకారం అయితే. ఒకవేళ లేదు, అది ఓపెన్ స్పేసు. ఓపెన్ స్పేస్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రోడ్డు మీద కార్లు పెట్టుకుంటారు. అవన్నీ ఎవరన్నా నోట్ చేసుకుంటారా కార్ల నెంబర్లు? ప్రాక్టికల్గా అక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్త ఎవరైనా కూర్చుని ఆ బయట హైవే మీద పక్కన పెట్టుంటే కార్లన్నీ అవన్నిటి కూడా ఎవరన్నా నోట్ చేసుకుంటారా? లేదా బీజేపీ ఆఫీస్ దగ్గర నోట్ చేసుకుంటారా? లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అడగటం, వాళ్ళేమో మా దగ్గర ఇదివరకు ఉండే కనెక్షన్స్ని ప్రభుత్వమే కట్ చేయించింది, అందువల్ల అందులో లేదు అని చెప్తున్నారు. ప్రభుత్వం కట్ చేయడం ఏంటి? సీసీటీవీ ఫుటేజ్లు వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉండి ఇవ్వట్లేదా? ఇది తేలాల్సింది. ఇంకొకటి ఏంటంటే, సెక్యూరిటీ ఉంటే, జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీనే ఉండి ఉంటే, మంటలు వచ్చి వాళ్ళు ఆర్పుకుంటే ఎట్లా ఆర్పారో చెప్పండి, ఎవరు ఆర్పారో చెప్పండి అని చెప్పి వాళ్ళకే నోటీస్ ఇవ్వడం ఏంటి? జగన్ ఇంటి ఎదురుగుండా కదా జరిగింది. జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు ఆ టైంలో? జగన్కి ఫుల్ సెక్యూరిటీ ఉందన్నారు కదా, కరెక్ట్గా జగన్ ఇంటికి ఎదురుగుండానే మంటలు అంటుకుంది. దానికి సెక్యూరిటీ ఉంటే కనుక మరి ఆర్పు ఉండేవాళ్ళుగా. అంటే సెక్యూరిటీ ఉన్నట్ట లేనట్ట? జగన్కి ఏం జరుగుతుంది అసలు?